ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీ ఫామ్ మీద గెలిచిన గుండా స్నేహ చైర్మన్ వైస్ చైర్మన్ ఓటింగ్ లో బీఆర్ఎస్ కు మద్దతు తెలపడంపై జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా శ్యామ్ 50 లక్షలకు అమ్ముడుపోయి తన భార్యతో బీఆర్ఎస్ కు మద్దతు ఇప్పించాడని వారు ఆరోపించారు. ఇకపై జిల్లాలో కాంగ్రెస్ నాయకులెవరూ తన వెంట వెళ్లరని స్పష్టం చేశారు. మున్ముందు శ్యామ్ ను జిల్లాలో తిరగనివ్వమని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్. మొన్న జరిగిన ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో చివరాఖరి వరకు ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ కు రావాల్సి ఉండగా ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్నట్టు ఆసిఫాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షుడు గుండా శ్యామ్ గారు ఆయన పేరు దొంగ శ్యామ్ పార్టీకి వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయి ఈరోజు అమ్ముడు పోయిందే కాకుండా ఫామ్ హౌస్ లో కూకొని దొరగారి దగ్గర కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుల మీద, డీసీసీ గారి మీద, మాజీ డీసీసీ గారి మీద, ఇన్ఛార్జి గారి మీద అనేకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. మేము చెప్తా ఉన్నాం గుండా శ్యామ్కు, నువ్వు ఆరోపణలు చేస్తా ఉన్నాను అనుకుంటున్నావు. ఏమనుకుంటున్నావు? నేను ఇక్కడ కూకున్నా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినా ఏం ఆరోపణలు చేసినా చెల్లుతాయని అనుకుంటున్నారు. మేము చెప్తా ఉన్నాం యూత్ కాంగ్రెస్ తరఫున బేషరత్గా కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచిన మీ సతీమణైన గుండా స్నేహ గారిని ఫస్ట్ రాజీనామా చెప్పి కౌన్సిలర్ పదవికి రాజీనామా చెప్పి, 1. 2, ఏదైతే యూత్ కాంగ్రెస్ నా వెంటుంది బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతుంది నెక్స్ట్ వస్తారు అని అనుకుంటున్నావు. ఎవ్వరం రాము బిడ్డ, నువ్వు ఆసిఫాబాద్ లో అడుగుపెట్టిన అరక్షణంలో నీ భరతం పట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం, పార్టీని కాపాడడానికి బలంగా ఉన్నాం. 3వది ఇంకా ఏమంటున్నాడు అంటే నాకు థ్రెటన్ ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఎవరు తోడుగా ఉండలేరు, అందుకనే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన ఆయన అంటున్నాడు. నీకు టికెట్ బీఫామ్ టికెట్ ఇచ్చిందే డీసీసీ కాదు. నీ కార్యకలాపాలు గడవడానికి పబ్బం గడవకపోతే ఇక డీసీసీ ఆఫీస్ నుంచి అన్ని జరిగినాయి, డబ్బులు కానీ ఇది. నీకు వెన్నుదండగా ఉన్నటువంటి డీసీసీ గారిని నమ్మించి మోసం చేసి ఈరోజు